సహోదరుల ఐక్యత వర్ధిల్లుచున్నదా, సహోదరుల ఐక్యత విడిపోవుచున్నదా. ఆ తండ్రి గారి నోట కొన్ని మాటలు చెప్పి వెళ్ళిన తర్వాత సార్ గారి నిమిత్తం మరి మేము కొన్ని సన్మానంగా ఒక శాల్వా మరి తీసుకొని వచ్చాం. మరి సార్ గారికి మేము దాన్ని బహుకరించి మరి ఆనందపడతాం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎస్టీ నగర్ నుంచి ఈడకు వచ్చేవాడిని. ఈడ వచ్చి సార్ వాళ్ళ ఇంటి దగ్గర పనుల గిళ్ళని చూసుకునేవాడిని. వాళ్ళు స్కూల్కి కూడా తీసుకుని పోయేవాడిని. మళ్ళీ స్కూల్ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. బాగా గమనించండి మీరు. అది వృధా పోనీయకుండా దేవుడు కృపతో ఇక్కడే నన్ను చేర్చినాడు. ఏండే ఇల్లు కట్టుకున్నాను, ఆయన సన్నిధిలోనే ఉన్నాను. నేను ఇదంతా తిప్పి తీసుకొని వచ్చి నన్ను ఏడ కావాలో చూడు రత్న అన్నాడు కిర్రా సార్. ఇక్కడికి వచ్చినప్పుడు పడుకుంటే ఈ ఇల్లు కనపడుతుంది, ఆయన నాకు కనపడతాడు. నాకు ఇదే కావాలని, అవును నాకు ఇదే కావాలన్నా సరే తీసుకోండి. అప్పట్లో నాకు ఆయన 20 ఇస్తానంటే నాకు చాలదు, నాకు 30 ఎకరాలు కావాలా, నేను చర్చి గడ జరుపుకుంటాను, ప్రార్థన గడ పెట్టుకుంటాను అంటే ఆయన అంగీకరించి నాకు 30 ఎకరాలుగా ఇచ్చాడు. ఇంకా 2 అడుగులు ఎక్కువ పెట్టాడు కొలిచేటప్పుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఆ ఎస్టీ నగర్లో ఒక రౌడీ ఇచ్చారు. ఎప్పుడు కొట్టుకోవటం, స్టేషన్లు పోవటం, మధ్యస్థాలు చేయటం, ఇదే పని నాకు. రోజు మధ్యస్థం లేని రోజే ఉండదు. అలాంటి స్థలంలో పెట్టి పెరిగినాడు నేను. ఆ స్థలం వదిలే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వాదం, కృప, నమస్కారాలు పెట్టేవాళ్ళు చాలామంది, నాకు గౌరవించేవాళ్ళు. దేవుళ్ళో ఉండే ఇలువది, దేవుడు గొప్పతనం అది. దేవుడు నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా బలపరిచినాడు. అనేక సభలకు పోయినా ఎంతోమందిని నేను కూర్చుంటాను. నేను చెడ్డోడినే, మంచోడిని కాదు. ఒకప్పుడు ఆయన్ని తెలుసు, ఇంక నేను చెప్పను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఈరోజు అన్నీ వదులుకొని దేవుని సేవ చేసుకుంటా ఒక మందిరం కట్టుకొని ఆ మందిరంలో నేను బాగున్నాను. నా పిల్లలు నేను అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఎన్నో అప్పులు అన్నీ తీరిపోయినాయి. అదే కిరణ్ సార్ దగ్గరికి వెళ్ళి నేను తినేమేసి వెళ్ళిపోతానన్నా. వేస్తున్నా ఓపికనా సరే, ఓపిక పట్టున్నా. ఈరోజు నాకు ఇదే మందిరం అయింది, ఇల్లు అయింది, నా పిల్లలందరికీ కూడా సంతోషమైన ఒక స్థలం అయింది. ఇక్కడ యేసురత్నం గారి గురించి ఒక మాట చెప్పాలి. ఒక 3 సంవత్సరాలు అయిందా హాస్పిటల్లో చేరినప్పుడు ఇక్కడ DBR హాస్పిటల్ అని మన గురవారెడ్డి గారి సమాధి దగ్గర యేసురత్నం గారి పని అయిపోయింది, ఇంకా బతకడైనా చూసే వాళ్ళందరూ చూసాడంటే ఇంకా అందరూ వరుస పెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి ఇంకా ఈయన బతకడు అని అంటే ఇంకా చూసేవాళ్ళని చూసానేసరికి వీళ్ళు కంగారు పడిపోయారు. నేను వెళ్ళి చూస్తే ఎందుకు బాగున్న అతన్ని ఎందుకు మీరు ఇలాగ ఇబ్బంది పడుతున్నారు, సర్వేశ్వరుడికి ఆశీర్వాదం ఉంటుంది ఇక్కడ కాబట్టి వేరే హాస్పిటల్కి మాట్లాడి అంటే చెన్నైకి తీసుకెళ్ళేటప్పుడు ఈయన మా బాబు ఎదురు రావాలని అన్నాడంట. వెళ్ళేసరికి మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చూసి 3 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ సర్వేశ్వరుని కృప. దేవుని పిల్లలు ఎంతమంది మరి ఇక్కడికి వచ్చారు నన్ను ఆశీర్వదించేదానికి. నేను వచ్చి ఇక్కడ బాగా స్థిరపడి బాగా మంచి మాటలతో మంచి పద్ధతిలో వచ్చి నడిచింది మా కిరణ్ సార్ వాళ్ళ నాయన మా రామకృష్ణారావు గారు. నా సార్ ఆయన నాకు ధైర్యం, నేను ఎవరు భయపడను, ఆయన ధైర్యం నాకు. కాబట్టి ఆయన సన్నిధిలో నేను పెరిగినాను, మారినాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, నా బిడ్డలను కొంచెం చదివించుకున్నాను, నా బిడ్డలందరికీ పెళ్లి చేసినాను. అవన్నీ ఇక్కడనే జరిగినాయి. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు మమ్మల్ని అందరినీ కూడా కిరణ్ సార్ కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ ఒక మంచి వెలుగులో నడిపించేట్టుగా వచ్చిన వారందరూ కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను.